పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో తమకున్న సభ్యుల బలంతో చర్చ లేకుండానే పాస్ చేయించిన నాటి జగన్ సర్కార్ శాసన మండలిలో మాత్రం బిల్లును ముందుకు తీసుకువెళ్లలేకపోయింది. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం అమరావతికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో 3 రాజధానులు అటకెక్కినట్లయింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతికి, అమరావతి నుంచి అరసవిల్లికి పాదయాత్రను నిర్వహించారు. అమరావతి విషయంలో నాటి జగన్ సర్కార్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమరావతి ఫ్యాక్టర్తో పాటు అనేక అంశాలు జగన్ సర్కార్ ఓటమికి కారణమయ్యాయి. 151 సీట్లున్న వైసీపీ ప్రభుత్వం 11 సీట్లకు పరిమితమైపోయింది. ఆ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారందరూ ఓటమి చెందారు. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో తిరిగి అమరావతికి ఊపిరందుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే పోలవరం, అమరావతి తమ ప్రాధాన్య ప్రాజెక్టులని ప్రకటించింది. దీంతో అమరావతికి గత ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పిన కూటమి సర్కారు సరిగ్గా ఏడాదికి అమరావతి పనులను ప్రారంభించింది. ఇప్పటికే అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని దాదాపు పూర్తి చేసి అందుబాటులోకి తేనుంది. వీటితో పాటు హెచ్ఓడి, జీఏడీ, ఐకానిక్ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు కూడా టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించింది. దీంతో వారు ఇప్పటికే ఆ పనులను పునఃప్రారంభించారు. వర్కర్లకు షెడ్లు వేసి చిన్న సైజ్ కాలనీలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజధాని ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 39 వరకు ప్రభుత్వ భవనాల నిర్మాణాలను తిరిగి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. మరోవైపు సింగపూర్ సంస్థలతో మళ్లీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 2029 కల్లా పూర్తి చేస్తా ఉన్నారు. 2029 కల్లా సర్వ హంగులతో, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం ఉంది, 3 సంవత్సరాల సమయంలో నిర్మాణం చేయొచ్చు. కాబట్టి సర్వ హంగులతో ఏదైతే నవనగరాలుగా నిర్మించబడ్డాయో ప్రజల అందరికీ ఆశ. ముఖ్యంగా మేము ప్రజా రాజధాని ఎలా కావాలనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి ఉపాధి అవకాశాలను కల్పించే రాజధానిగా, ఆంధ్రప్రదేశ్కి సంపదను సృష్టించే నగరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అటువంటి రాజధానిని నిర్మిస్తారని ఆశిస్తున్నాం. ఆ ఆశతోనే ఇది 5 కోట్ల ఆంధ్రులకు ఒక కల్పవృక్షంగా, కామధేనువుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మా భూములను ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కామధేనువుగా, కల్పవృక్షంగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి వన్నె తెచ్చే విధంగా దానికి పూర్తి సహకారాన్ని అందించే రాజధానిగా ఈ నిర్మాణం జరుగుతుందని ఆశిస్తున్నాం. రియల్ భూమి వస్తుంది కదండి, రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వడం కానివ్వండి, తద్వారా ప్రజలు అక్కడ మాకు కూడా కొంత భూమి అమరావతిలో కావాలని పెట్టుబడి పెట్టడానికి, పరిశ్రమలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అమరావతిలో పెట్టుబడి పెట్టి వాళ్ళదంటూ స్థాపించుకోవడానికి రావడం జరిగింది. అది ఎప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతూ శరవేగంతో జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా రాజధానిలో మాకు ఫ్లాట్ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మేమైతే వరల్డ్ క్లాస్ సిటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారో గతంలో, అదేవిధంగా వరల్డ్ క్లాస్ సిటీని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మాకు ఈ 3 years పీరియడ్లో మాకు ఏదైతే నమూనా ఇచ్చారో మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేసి అప్పచెప్తారని చెప్పి మేమైతే విశ్వసిస్తున్నాము. అలాగే అమరావతి రైతుల ఫ్లాట్స్ కూడాను, అవి కూడాను అతి త్వరలో మాకు రోడ్స్ కనెక్టివిటీ అన్నీ వేసి మాకు అప్పచెప్తారు. వాళ్ళకి అప్పచెప్తే చాలండి, ఎవరి ఫ్లాట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, ఇల్లు కట్టుకోవటమా లేదంటే వేరే వాళ్ళకి ఏమైనా ఇచ్చుకోవడమా, డెవలప్మెంట్కి ఇచ్చుకోవడం ఏదో ఒకటి చేస్తారు. కన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడైనా సరే స్టార్ట్ అయింది అంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నట్లే. అమరావతి 2.0 పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పునఃప్రారంభం కార్యక్రమాన్ని రాష్ట్రంలోని కూటమి సర్కారు అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇప్పటికే 31,000 కోట్ల రూపాయల నిధులను నాబార్డ్, జర్మనీకి చెందిన KMF, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రుణాల రూపంలో సమకూర్చింది. దాంతో అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు అదనంగా నిధులు కేటాయించి మరీ పూర్తి చేస్తున్నారు. మిగిలిన భవనాలకు కూడా 40% వరకు అంచనాలు పెంచి
టెండర్లు అప్పగించాల్సి వచ్చింది. ఎంత ఖర్చైనా అమరావతి నిర్మాణంపై ముందుకు వెళతామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉంది. ఇప్పటికే కార్యదర్శుల విల్లాలు, హైకోర్టు న్యాయమూర్తుల నివాసాల వద్ద పనులు శరవేగంగా సాగుతున్నాయి. 90% పనులు పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ పనులు కూడా పట్టాలెక్కాయి. ఈ పనులకు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని గుత్తేదారులకు లక్ష్యాలను నిర్దేశించడంతో అమరావతిలో సందడి వాతావరణం నెలకొంది. రాజధానిలో జరుగుతున్న పనులపై రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులైనా రైతులకి మరొక 5 సంవత్సరాలకి ఏ పద్ధతుల్లో కౌలు ఇవ్వదలిచారో దాన్ని అనౌన్స్ చేయాలి. దీని మీద ప్రత్యేకమైనటువంటి స్క్వాడ్ని వేసి, ప్రత్యేకమైనటువంటి అబ్జర్వేషన్ కమిటీని వేసి, కొంతమంది ప్రైవేట్ ఇంజనీర్లను తీసుకొని, రైతాంగం నుంచి కూడా ఒక కమిటీని తీసుకొని, ఇప్పుడు ఉన్నటువంటి 34,000 ఎకరాల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లకి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టేటట్టయితే ఎవరికి అభ్యంతరం లేనట్టుగా కనపడుతున్నటువంటిది నాకున్న అభిప్రాయం. 2 ఆర్థిక వనరులు కూడా బ్యాంకుల చుట్టూ తిరిగి, బ్యాంకులు ఇస్తున్నాయి ఎందుకంటే డెవలప్మెంట్ కనపడుతుంది, ఆయన మీద నమ్మకం ఉన్నది, రాష్ట్ర ప్రజల మద్దతు ఉన్నది, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది.